ప్రాంతీయ పార్టీలే లేకుండా చేయాలనే ప్రయత్నం ప్రధాని మోడీ చేస్తున్నారని, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను తొక్కేయాలనే ప్రయత్నం గతంలో చేశారు. అక్కడ మోదీ పాచికలు పారలేదు. ఇప్పుడు ఆయన చూపు తెలంగాణ వైపు మళ్ళింది అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. నమస్తే మేడం, అసలు ప్రాంతీయ పార్టీలే లేకుండా చేయాలనే యోచనలో మోదీ ఉన్నట్లు, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను తొక్కేయాలనే ప్రయత్నం మోదీ చేశారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైందని, ఇప్పుడు ఆయన చూపు తెలంగాణ వైపు పడిందని, తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను తొక్కేయాలనే యోచనలో మోదీ ఉన్నట్లుగా కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. మేడం, ఏంటి మేడం ఆ వార్తలో వాస్తవం ఉందా? మోడీ చెయ్యాలనే ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఆయనకి ప్రాంతీయ పార్టీల్ని ఒకళ్ళ వేలుతోటి ఒకళ్ళ కన్ను పొడిపించాలి అని చెప్పి ఆయన ప్రయత్నాలు చేసిన మాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. జగన్ని ఉసికొల్పి చంద్రబాబు నాయుడిని, ఆ తర్వాత కేసులు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఆ కేసులు ఫాస్ట్ అప్ చేసి జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పెట్టుకున్నాడంటే ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీని ఒక చూపు చూడటం కోసం జగన్మోహన్ రెడ్డిని ఉపేక్షించాడు. ఓకే, ఉపేక్షించి ఈరోజు ఆ తర్వాత జగన్ సంగతి చూద్దాము, ఎలాగో కేసులు నా చేతిలో మనిషే కదా అదెంత అనుకున్నాడు. అలాగే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా లిక్కర్ కేసులో కవిత ఉంది. ఆ లిక్కర్ కేసుని పెట్టి బ్లాక్మెయిల్ చేసి టీఆర్ఎస్ పార్టీని ఒక రకంగా ఒక ఆట ఆడుకున్నాడు. అది జరిగింది. ఆ రకంగా ఆట ఎట్లా ఆడుకున్నాడంటే కాంగ్రెస్ని చంపించడానికి టీఆర్ఎస్ పార్టీని వాడదామని చూశాడు. వాడదామని చూసి చాలానే మొదటి 2 సంవత్సరాలు, మొదటి 3 సంవత్సరాలు సఫలీకృతుడయ్యాడు. కాంగ్రెస్లో వాళ్ళందరినీ తీసుకొచ్చుకోవటం, తద్వారా కాంగ్రెస్ని చంపుదాం అనుకున్నాడు. ఒకానొక సందర్భానికి కేసీఆర్కే డౌట్ వచ్చింది, అసలు ఇదంతా బీజేపీ బలపడటం కోసం చేయిస్తున్నట్టుంది కదా అని హఠాత్తుగా ఆయనకి జ్ఞానోదయం అయ్యి కొంచెం ఆపరేషన్ తగ్గించాడు. తగ్గిస్తే మోడీ ఊరుకుంటాడా? ఈ లోపు లిక్కర్ స్కామ్ తీసుకొచ్చాడు బయటికి. లిక్కర్ స్కామ్ తీసుకురావడం వెనకమాల కూడా 2 ప్రాంతీయ పార్టీలకి చెక్ పెట్టడం కోసమే చేశాడు ఇది. జగన్మోహన్ రెడ్డి తన చేతిలో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి సాయంతో అక్కడ ఢిల్లీ ఆప్ పార్టీ, అది ఒక జాతీయ పార్టీయే కానీ ఒక రకంగా చూస్తే ఆయనతో పోల్చుకుంటే చిన్న పార్టీయే కదా. అందుకని ఆప్ని తొదముట్టించడానికి ఇటు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ మీద చెక్ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డిని వాడాడు. ఎట్లా వాడాడు? అసలు లిక్కర్ పాలసీని రూపొందించేలాగా చేయడం వెనకమాల మాగుంట శ్రీనివాసరెడ్డిని, అలాగే అరబిందో వాళ్ళ అబ్బాయిని, కవితని, వీళ్ళందరినీ వాడాడు. వీళ్ళందరినీ వాడి ఆప్ వాళ్ళతోటి వాళ్ళ లిక్కర్ పాలసీ డిజైనింగ్ మార్చేటట్లు చేసి వాళ్ళ డిప్యూటీ సీఎంను కూడా లోపలేయించాడు కదా. ఇంకా లోపలే ఉన్నాడు కదా, ఇంకా అతనికి బెయిల్ దొరకలా. మనీష్ సిసోడియా లోపలే ఉంచాడు కదా. అంటే ఇది ఎవరైనా సరే కొంచెం మోడీ మీద మూర్ఖమైన భక్తి లేకపోతే గనక ఈ సమస్యని విడివిడిగా చూసి, ఈ విడివిడిగా చూసిన దాన్ని ఒక చోట క్రోడీకరించి చూస్తే అన్ని ప్రాంతీయ పార్టీలే ఒకటే స్కాము, అందరి పిలకలు చేతిలో పట్టుకోవాలని చూశాడు మోడీ. అంటే ఇది గనక పేలితే, ఈ డైనమైట్ గనక పేలితే అటు ఆప్కి దెబ్బ, ఇక్కడ తెలంగాణలో కవిత దెబ్బతింటే కేసీఆర్ దెబ్బతిన్నట్లే. కేసీఆర్ దెబ్బతింటే ఇక బీఆర్ఎస్ పార్టీయే ఉండదు. అలాగే ఆంధ్రాలో జగన్ ఎంపీల్ని, ఇంకా తదితర ముఠా ఉంది కదా వాళ్ళందరినీ. ఇప్పుడు ఈయన
తన పేరేంటి, అరబిందో అతని కొడుకుకి అంతకుముందే తన కేసులో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఉన్నాడు అతను. వాళ్ళ నాన్న ఉన్నాడు. అతనికి ఒక డిస్టిలరీ ఇప్పించాడు. పాడైపోయిన డిస్టిలరీని కొనిపించాడు అతని చేత. అంటే ఎవరి దగ్గర వైట్ ఉంటే వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి కన్ను పడుతుంది. ఆ వైట్ని ఖాళీ చేయించిందాక పిల్లికి తెలుసు అంట ఏ ఇంట్లో మాంసం ఉందో. వాసన బట్టి ఆ ఇంటికి వెళ్ళి కూర్చుంటుందంట. ఏమరపాటుగా ఉన్నప్పుడు వేసేస్తుంది. అట్లాగే పిల్లికి మాంసం వాసన వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డికి ఏ పారిశ్రామికవేత్త దగ్గర ఎక్కువ వైట్ ఉంటుంది అది కావాలి. పోయినసారి కూడా చూశారు కదా, 2010-11లో ఎంతమంది పారిశ్రామికవేత్తలు, ఘనమైన పారిశ్రామికవేత్తలు, వైట్ ఉన్న పారిశ్రామికవేత్తలు వైట్ అంతా జగన్మోహన్ రెడ్డికి సమర్పించుకుని వాళ్ళు జైలుకి వెళ్ళారు చూశారుగా. ఇప్పుడు కూడా అదే జరిగింది. మాగుంటి శ్రీనివాసరెడ్డి లిక్కర్ బిజినెస్లో అతనిది అందివేసిన చెయ్యి, అతన్ని పట్టుకున్నాడు. ఇతనితోటి ఈ పారిశ్రామికవేత్త చేత డిస్టిలరీ కొనిపించాడు, కవిత చేత డబ్బులు పెట్టించాడు. ఈ మొత్తానికి ఖర్చు పెట్టింది కవితే. అందరినీ ఒక్క దెబ్బతో అందరినీ ఫినిష్ చేద్దాం అనుకున్నాడు. అక్కడ పార్లా. మరి ఇలా చేసిన తర్వాత కవిత వెళ్ళి ఆమె అమాయకురాలని ఆమెకేం సర్టిఫికెట్ ఇవ్వబోట్లే. ఆ ఉచ్చులో పడిన తర్వాత తీహార్ జైలు నుంచి ఒక ఖైదీ ఎలా మోడీ సహకారం లేకుండా వాయిస్ రికార్డులు పంపిస్తాడు, ఉత్తరాలు రాస్తాడు. ఇప్పుడు జైలు నుంచి ఒకళ్ళు ఉత్తరం రాయాలి అంటే అక్కడ జైలరు ఆ ఉత్తరం చదవాలి, చదివే పోస్ట్ చేయాలి. బయట నుంచి ఒక ఉత్తరం వచ్చిందనుకోండి, అది పెళ్ళాం రాసిన ఉత్తరం అయినా సరే జైలర్ చదవాలి, ఖైదీకి ఇవ్వాలి. అలాంటి పరిస్థితుల్లో అతను వాట్సప్ వాయిస్ రికార్డులు బయటికి పంపించాడు. మీ అందరి పిలక నా దగ్గర ఉంది, కేటీఆర్ది, కవితది. అతను ₹1,00,000 షూ జైల్లో వేస్తాడు, ₹1,00,000 జీన్స్ ప్యాంట్ వేస్తాడు. అప్రూవర్గా మారారు కాబట్టి కదా. అప్రూవర్గా ఎందుకు మారాడు? ఈ మొత్తంలో ఫలితం మోడీకి దక్కుతుంది కాబట్టి, దక్కాలనే ఉద్దేశం ఉంది కాబట్టి. పోనీ వాడేమన్నా ఒక స్వాతంత్ర సమరయోధుడు, లేదు అనుకుంటే ఇంకోటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే మీరు నేను నమ్ముతాం, నమ్మకపోతే అది మన తప్పు. కానీ వాడు కరుడుగట్టే నేరస్తుడు, వాడు బాల నేరస్తుడు, అప్పటి నుంచి నేరాలు చేసిన వాడు ఈ విధంగా తిహార్ జైలు నుంచి చెప్పగలుగుతున్నాడు అంటే ఎంత పెద్దవాళ్ళ హస్తం లేకపోతే ఇందులో ఉంటుంది. ఇట్లా ఎన్ని చేసి ఈ కుట్రలు కుహాకాలు అంటే ఇది నేను రాజుల కాలంలో చూశాను తప్పితే ఈ ఆధునిక కాలంలో ఇట్లాంటి కుట్రలు చూడలే. ఈ కుట్రలతోటి వీళ్ళందరినీ తొదముట్టించాలని చూశాడు. మేడం కుట్రలా లేకపోతే వ్యూహాలా? కుట్రలే అంటాను నేను. వ్యూహము అంటే దానికి అది పాజిటివ్ నేచర్లో వాడేదాన్ని వ్యూహం అంటారు, స్ట్రాటజీ అంటారు. నెగటివ్గా మాట్లాడాల్సి వస్తే కుట్ర అంటారు, కాన్స్పిరసీ అంటారు. పాజిటివ్ మాటకి నెగటివ్ మాటకి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. అసలు దీని వ్యూహం అనడానికి లేదు, ఇది కుట్రే ఖచ్చితంగా, కాన్స్పిరసీ ఇది. ఎందుకంటే వినేవాళ్ళకు కూడా అవును కదా, వ్యూహానికి కుట్రకి తేడా ఏముంది అనుకోవచ్చు. వ్యూహం వేరు, కుట్ర వేరు. ఎంతో కొంత విఘ్నత ఉన్నవాళ్ళు వ్యూహాలు పన్నుతారు, వ్యూహం ద్వారా విజయాన్ని సాధించాలనుకుంటారు, ఎత్తుగడలు వేస్తారు. కానీ కుట్రలు కుతంత్రాలు అంటారు చూసారా, కుహాకాలు అంటారే, ఇవన్నీ నెగిటివ్. అయితే తెలంగాణ విషయానికి ఈ లిక్కర్ కేసుని కాసేపు పక్కన పెడితే వీళ్ళంతా భస్మాసురుడు ఎలా అయితే తన చేత్తో తన నెత్తి మీద తన చెయ్యి పెట్టుకొని నాశనం అయిపోతాడో అట్లా జగన్ని, ఇక్కడ కేసీఆర్ని, వీళ్ళందరినీ వాళ్ళ నెత్తి మీద వాళ్ళనే చేతులు పెట్టుకునేటట్లుగా చేసే కుతంత్రం మోడీ చేశాడు. అయితే తెలంగాణ విషయంకి వచ్చేసరికి
ఇది ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉంది జాతీయ పార్టీ. అదే గనక ఇంకొక ప్రాంతీయ పార్టీ గనక ఇప్పుడు గనక మళ్ళీ ఇదే ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే కాంగ్రెస్ని నామరూపాలు లేకుండా చేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చెయ్యగలదా అనేది ఇప్పుడు ప్రశ్న. కానీ కాంగ్రెస్కి అంత కుట్రలు కుతంత్రాలు తెలుసుంటే గనక గుజరాత్ అల్లర్లు జరిగిన తర్వాత మోడీని అమిత్ షాని బతకనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు రాజకీయాన్ని రాజకీయంతోనే చంపాలనుకుంటారు, రాజకీయాన్ని రాజకీయంగానే చూస్తారు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనుకుంటారు. అందుకని ఇవాళ బీజేపీ పార్టీ ఇవాళ ఇంత చల్లగా ఉంది అంటే గనక సోనియా గాంధీకి అంత కుట్రలు తెలియకపోవటమే. సోనియా గాంధీకి కుట్రలు తెలియవు అనడానికి ఇంకొక మాట కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిని గనక విలీనం చేస్తే, నేను విలీనం చేస్తాను మీరు తెలంగాణ ఇస్తే అని చెప్పి అంటే, నువ్వు ముందు విలీనం చేయి నేను నీకు తెలంగాణ ఇస్తాను అని ఉండేది సోనియా గాంధీ. అనలా, ఎంత నమ్మింది. అందుకోసం కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ని ఏమీ చేయదు. కానీ ఇట్లాంటి కుట్రలు వీటితోటి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, నాగ్గా నేను వాళ్ళ జోలికి వెళ్ళను, వాళ్ళు రంగస్థలం సిద్ధం చేస్తే నేను ఊరుకోను అన్నాడు. ఇది చాలా గొప్ప మాట. ఇది మహాభారతంలో ఉంది. ఇది మహాభారతం యుద్ధకాండలో, నాకై నేనేమీ చేయను, నేను చేసేటట్లుగా మీరు చేశారు అంటే కనుక నేను చెయ్యకుండా ఉండను అంటాడు అర్జునుడు. ఆ పాత్రలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళ జోలికి, ఎమ్మెల్యేల జోలికి 3 నెలల్లో కూలుస్తాం, 6 నెలల్లో కూలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు కదా, అంటే ఏదో ఒక భయపెట్టాలని చూస్తున్నారు కదా. అలా గనక వాళ్ళు ఏదన్నా స్టెప్ వేస్తున్నారు అని తెలిస్తే గనక వీళ్ళు 30 మీటర్ల లోతు ఆలోచిస్తే 300 మీటర్ల లోతు రేవంత్ రెడ్డి ఆలోచించగలడు. అందుకని వీళ్ళు అవన్నీ ఏమీ చేయకోకుండా బాధ్యత గల ప్రతిపక్షంగా ఉంటే 4 కాలాల పాటు ఈ టీఆర్ఎస్ పార్టీ బతికి బట్టగలదు. ఓకే. లేదు మేము అలా చెయ్యం, మాకు 6 నెలల్లోనే అధికారం కావాలి అన్నారనుకోండి, అడ్రస్ లేకుండా పోతారు. ఇది మోడీ ఏం చేయక్కర్లా, స్పెషల్గా మోడీ ఆపరేషన్ అవసరంలా. ఇక్కడ కాగల కార్యం గందరవులే తీరుస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.